హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో ఇంటర్నెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇంటర్నెట్ కనుక మీకు తక్కువ వస్తున్నట్టయితే అంటే స్లోగా వస్తున్నట్టయితే దాని స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. ఇంటర్నెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను, ఎప్పటికప్పుడు అవి మారుతూనే ఉంటాయి. అందుకే ప్రతిసారి మీ ఇంటర్నెట్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే మీరు చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే ప్రతిసారి వీడియో అయితే చేస్తూ ఉంటున్నాను. ఈ వీడియోలో ఒక 2 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఒక సెట్టింగ్ చేసుకుని ఇంకో సెట్టింగ్ చేసుకోకపోయినా కానీ ఇంటర్నెట్ అనేది అయితే వర్క్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా 2 సెట్టింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇంటర్నెట్ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది ఈ 2 సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే. అందుకే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇక్కడ లైక్ బటన్ అయితే ఉంటుంది, వీడియోని అయితే లైక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇప్పటి నుంచి నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే మన ఛానల్లో మొబైల్ రిలేటెడ్కి సంబంధించిన ప్రతి వీడియో వస్తూ ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చూడొచ్చు. ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెట్వర్క్స్ అనేది అయితే రీసెట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి వెతకాలంటే చాలా టైం పడుతుంది. అందుకే సింపుల్గా ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి రీసెట్ అనేది సెర్చ్ చేయండి. ఇంటర్నెట్ అని సెర్చ్ చేయండి, రీసెట్ ఇంటర్నెట్. ఇప్పుడు ఈ 2 సెట్టింగ్స్లో ఫస్ట్ సెట్టింగ్ అయితే చెప్తున్నాను. దీనికి వచ్చేసి ఫస్ట్ మీ ఫోన్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో రీసెట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో చూడొచ్చు రీసెట్ వైఫై మొబైల్ నెట్వర్క్స్ అండ్ బ్లూటూత్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రీసెట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కింద చూసినట్టయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ లాక్ స్క్రీన్ ఏం పెట్టుకున్నారో దాని పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు సింపుల్గా పాస్వర్డ్ని అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్పేసి మళ్ళీ అయితే అడుగుతుంది. రీసెట్ ఆల్ నెట్వర్క్ సెట్టింగ్స్ నో, దిస్ మైట్ టేక్ సెవరల్ సెకండ్స్, యూ నాట్ బీ ఏబుల్ టు డౌన్ దిస్ సెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చి రీసెట్ అని ఓకే అని చెప్పేసి అయితే అడుగుతుంది. దీని అయితే ఓకే అయితే క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నెట్వర్క్ సెట్టింగ్స్ హ్యావ్ రీసెట్టెడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. అలా వచ్చిందంటే మన నెట్వర్క్ సెట్టింగ్స్ అన్నీ కూడా రీసెట్ అయిపోయినట్టే. ఈ రీసెట్ చేస్తేనే మన చాలా మటుకి మన నెట్ అనేది అయితే స్పీడ్ పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది. అయినా కానీ పెరగకపోతే ఈ సెకండ్ సెట్టింగ్ చేసుకుంటే ఇది కన్ఫామ్గా అయితే పెరుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్. ఇలా రీసెట్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ అయితే చెప్పబోతున్నాను. ఈ సెకండ్ సెట్టింగ్లో వచ్చేసి గైస్ మనం ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఆ ఏపీఎన్ ఏంటి ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. దానికి వచ్చేసి మీ ఫోన్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీ సిమ్ ఏంటని చెప్పేసి సెలెక్ట్ చేసుకోమంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్లో చూసినట్టయితే యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసినట్టయితే న్యూ ఏపీఎన్ అని చెప్పేసి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మనకు ఏపీఎన్ అయితే యాడ్ చేయాలి. ఒకవేళ మీకు ఈ విధంగా కనుక రావట్లేదు అని అంటే ఇక్కడ సింపుల్గా సెర్చ్ బార్లోకి వెళ్ళి యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ వచ్చింది కదా, థర్డ్ ఆప్షన్. దీని అయితే క్లిక్ చేసి మీరు ఎలా డైరెక్ట్గానే వెళ్తే సేమ్ అదే ప్లేస్లోకి అయితే వస్తుంది. మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు, అలాగైనా వెళ్ళొచ్చు. మీకు ఏ విధంగా యూజ్ అవుతే అలాగైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ ఏపీఎన్ అని చెప్పేసి ప్లస్ ఐకాన్తో కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇవన్నిటిలో మనం ఒక కొన్ని నేమ్స్ పాస్వర్డ్స్ అవి సెట్ చేయవలసి ఉంటుంది. ఏం సెట్ చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేమ్ అయితే ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి 5G 2025 అనేది ఇవ్వండి. ఇక్కడ చూడొచ్చు స్పేస్ గీసి ఏమకుండా 5G 2025 అని చెప్పేసి ఇచ్చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసి జీ అనేది అయితే క్యాపిటల్ జీ అయితే ఇవ్వండి. మనం ఇందాక స్మాల్ జీ అయితే ఇచ్చాం. క్యాపిటల్ జీ ఇచ్చి ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత ఏపీఎన్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఇంటర్నెట్ నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎయిర్టెల్ అనేది ఇచ్చాను. ఎయిర్టెల్ అని ఇచ్చిన తర్వాత పక్కన వచ్చేసి నెట్ అనేది ఇవ్వండి. ఒకవేళ మీరు వేరే దాన్ని యూజ్ చేస్తే వేరేది ఇవ్వండి. ఒకవేళ జియో యూజ్ చేస్తున్నట్టు జియో నెట్ అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ విఐ అయితే విఐ నెట్ అని చెప్పేసి ఇచ్చి ఓకే పైన అయితే క్లిక్ చేయండి.
ఇప్పుడు ఏపీఎన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అందులో అన్ని స్మాల్ లెటర్స్ అయితే ఇవ్వండి. ఎయిర్టెల్ నెట్ అని చెప్పి స్మాల్ లెటర్స్ ఇవ్వండి. తర్వాత ప్రాక్సీ అని చెప్పేసి ఉంటుంది, అది అలా వదిలేయండి. పోర్ట్ కూడా అలా వదిలేసి యూజర్ నేమ్ వచ్చేసి 5G25 అని చెప్పేసి ఇచ్చి ఓకే అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే ఏ విధంగా ఉందో అలాగైతే వదిలేయండి. తర్వాత సర్వర్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ www.google.com అని చెప్పేసి అయితే ఇవ్వండి. అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోని ఇచ్చి ఓకే అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ సర్వర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత MMSC అని చెప్పేసి వస్తుంది, దీన్ని అలా వదిలేయండి. MMS ప్రాక్సీ అని ఉంటుంది, దీన్ని కూడా అలా వదిలేయండి. MMS పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఇది అలా వదిలేసి MCC MNC అని చెప్పేసి 2 నెంబర్స్ అయితే ఉంటాయి, వీటిని అయితే అసలు ముట్టుకోకండి. ఎందుకంటే ఈ మన ఏరియాకి సంబంధించిన కోడ్స్ అనమాట, అందుకని ఆ రెండింటిని అయితే అసలు ముట్టుకోకండి. ఈ 5 కూడా అలా అయితే వదిలేయండి. తర్వాత అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని అయితే పెట్టాలి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్ టైప్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి నన్ను CAP CHAP అని చెప్పేసి 2 ఆప్షన్ వస్తాయి. ఈ 2 కాకుండా లాస్ట్ ఆప్షన్ చూడొచ్చు, CAP ఆర్ CHAP అని చెప్పేసి ఉంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత APN టైప్ అని ఉంటుంది, దాన్ని అయితే అలా వదిలేయండి. తర్వాత APN ప్రోటోకాల్ అని ఉంటుంది, దీన్ని కూడా అలా వదిలేసి APN రోమింగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ IPv4 కానీ IPv6లో కానీ ఉన్నట్టయితే దాని IPv4 IPv6 రెండు ఉంటాయి దీంట్లో కింద, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బేరియర్ అని ఉంటుంది, ఇదైతే ఖచ్చితంగా చేసుకోవాల్సిన సెట్టింగ్, ఇప్పుడు ఇది కూడా చెప్తాను. ఇక్కడ బేరియర్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ అన్స్పెసిఫైడ్లో ఉంటుంది, దాన్ని అయితే అలాగే ఉంచండి. తర్వాత LTE అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. తర్వాత HSPAP అని చెప్పేసి ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. ఇలా స్టార్టింగ్ మూడింటికి టిక్ మార్క్ ఇచ్చి ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఏపీఎన్ అయితే క్రియేట్ చేయడం అయిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే క్రియేట్ అయిపోయిన తర్వాత బ్యాక్కి వెళ్ళిపోతారు, ఇలా బ్యాక్కి వెళ్తే అది అయితే సేవ్ అవ్వదు. ఇక్కడ మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడైతే సేవ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లో 5G2025 అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది, ఇదే అది. ఒకవేళ మీ దగ్గర 2 మొబైల్స్ ఉంటే ఒక మొబైల్లో చూస్తూ ఇంకొక మొబైల్ని సెట్టింగ్స్ చేయండి. ఒకవేళ లేదు అని అంటే ఎక్కడైనా ఒక పేపర్ మీద నోట్ చేసుకుని తర్వాత అయితే చేయండి, ఎందుకంటే మిస్టేక్స్ లేకుండా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మన ఏపీఎన్ అయితే క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ముందు మొబైల్లో ఉండే ఏపీఎన్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంది, దాని కాకుండా ఇప్పుడు మనం దేని అయితే క్లిక్ చేసుకున్నామో దాన్ని అయితే ఇలా ఒక ప్రెస్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు టిక్ మార్క్ అనేది దానికైతే వెళ్తుంది. పైన చూసినట్టయితే నెట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ అయితే ఆన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ VPN అనేది అయితే ఎనేబుల్ అయితే అయిపోయింది. ఒకసారి మీ మొబైల్ రీస్టార్ట్ అయితే చేయండి, రీస్టార్ట్ చేయడం వల్ల ముందు ఏపీఎన్కి ఉన్న సిగ్నల్స్ అన్నీ ఆఫ్ అయిపోయి దీనికి వచ్చిన సిగ్నల్స్ అయితే ఆన్ అయితే అవుతాయి. ఇప్పుడు ఇది ఏపీఎన్ అనేది అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు మన ఏపీఎన్ కొత్తది క్రియేట్ చేసాం కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ అనేది కూడా పెరిగిందా లేదని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ అలాగే ఓన్లీ మొబైల్ రిలేటెడ్ సంబంధించిన వీడియోసే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.